క్రిషాంక్ గారు ఉన్నారు, అదేవిధంగా నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ముందుగా క్రిషాంక్ గారు, రేవంత్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ చూశారు. 86 అసెంబ్లీల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. 86 కాంగ్రెస్, 1 బీజేపీ. 94 అసెంబ్లీల్లో మొత్తం పంచాయతీ ఎన్నికలు జరిగితే 86 అసెంబ్లీలో కాంగ్రెస్ డామినేషన్. పార్లమెంట్లో అయితే మీకు 2 సీట్లో మాత్రమే మెజార్టీ వచ్చింది, దుబ్బాక, గజ్వేల్. సిద్దిపేటలో కూడా బీజేపీకి మెజార్టీ వచ్చింది. సో డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ కాదంటారా? అబ్సల్యూట్లీ కాదు భరత్ గారు. నేను మొత్తం మీ ఎక్స్ప్లెనేషన్, మీ అనాలిసిస్ విన్నాను. ఒకటి, నంబర్ 1, రేవంత్ రెడ్డి గారి బెంచ్ మార్కే తీసుకుంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి గారే ఎన్నికల ప్రచారం అప్పుడు వారు ఏమని చెప్పిండ్రు, కేసీఆర్ గారిని ఉద్దేశిస్తూ వారి పేరు తీసుకొని, అయ్యో కేసీఆర్ గారి పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నది, కేవలం 2 సర్పంచ్లే మిగిలిపోయారు, 2 సర్పంచ్లు 4 వార్డు మెంబర్లతో కూర్చున్నారు కేసీఆర్ గారు అని బహిరంగ సభల్లో ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇవాళ అంటే నంబర్స్, వాళ్ళ కాంగ్రెస్ ఛానల్ బిగ్ టీవీ అనే ఛానల్ నంబర్స్ ప్రకారంగా చూస్తే 4031. సరే, అక్యురేట్ నంబర్సా లేకపోతే ఇప్పుడు మిగతా వాళ్ళని తీసుకుంటారా అని అంటే, అసలు ఖతమే అయిపోయినాము అని అన్నారు, 0 ఉన్నది అని అన్నారు, పార్టీ లేకుండా చేస్తా అని అన్నారు, మొత్తం మేకల్లాగా గొర్రెల్లాగా మా గేట్ల దగ్గర నిలబడి ఉన్నారు, అందరు వచ్చేస్తున్నారు అని అన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ఇంకొకటి, మేము వాస్తవానికి కూడా వీళ్ళలాగా రేవంత్ రెడ్డి గారి లాగా బహిరంగ సభలు పెట్టలేదు. మేము వీళ్ళలాగా కేవలం మా స్థానిక నాయకులు వాళ్ళు బహిరంగ సభ ఏం పెట్టలేదే వాళ్ళు గ్రామ పంచాయతీకి. ప్రతి జిల్లాలో బహిరంగ సభలు, ఇక్కడ సర్పంచ్ ఆయన మున్సిపాలిటీలో ఇనాగ్రేట్ చేశాడు, గ్రామ పంచాయతీలో ఎక్కడ క్యాంపెయిన్ పోయినాడు, మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. అట్లా చెప్పుకోవాలనుకుంటే చెప్పుకోవచ్చు, కానీ అదే సర్పంచ్ ఎన్నికలప్పుడే బహిరంగ సభలు పెట్టుకొని ప్రతి డిస్ట్రిక్ట్ లో ప్రతి జిల్లా పర్యటన చేసుకుంటూ ఆ రోజు కార్యక్రమాలు ఈ మొత్తం సంవత్సరం అంతా కూడా చేపట్టని ఆ జిల్లా సభల్లో చేసిరు. అప్పుడే కదా చీరలు పంచింది కూడా, సెలెక్టివ్ గా మహిళా గ్రూపులలో కూడా చీరలు పంపిణీ చేసి, అందరికీ కూడా ఒకే రకమైన చీర, ఇంద్రమ్మ చీర పంపిణీ చేసి నానా ఫీట్లు ప్రయత్నం చేసిరు. సో ఇవాళ అన్ని చేసినా కూడా ఇంకో రకంగా మీరు ఆలోచించండి, 4031 అని మేము వీళ్ళ పరంగా, ఈ బిగ్ టీవీ ఛానల్ పరంగా మేము చూసుకుంటే, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన పరంగా నేను చూసుకుంటే, ఈ 4031 గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరస్కరించినట్టే కదా. ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పాలంటే బీజేపీ వాళ్ళ నంబర్స్ కూడా చూసుకోండి, ఇతరుల నంబర్స్ కూడా చూసుకోండి, 1272 అని ఇచ్చిర్రు. అంటే సుమారు 50% కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా రిజెక్ట్ చేసింది. వీళ్ళు ఇన్ని పథకాలు మేము చేసినాము, ఇంత గొప్పగా మేము చేసినాము, విజయోత్సవాలు చేసుకోవాలి, తెలంగాణ రైజింగ్, ఇవన్నీ కూడా అని చెప్తున్నారు కదా. ఎలా ఒకటే ఏంటిదంటే, అందుకే చూడండి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లోనే వారు ఏమని అన్నారు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కాదు, ఇక అవి రావు, ఇప్పట్లో కాదు అని చెప్తూ ఈ సర్పంచ్ ఎన్నికల గురించి మాట్లాడుతూ, అది ప్రామాణికం కాదు, అది ప్రభుత్వానికి సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు అని వాళ్ళ దాన్ని డిజోన్ చేసుకునే పరిస్థితి. ఒకవైపు మమ్మల్ని అంటూని అల్టిమేట్ గా ఒకటి, ఇలా మొత్తం ప్రెస్ మీట్ కూడా చూస్తే విపరీతమైన అహంకారం. ఎక్కడి నుంచి జర్నలిస్టులు ఒక క్వశ్చన్ అడిగారు, గురుకుల పాఠశాలల గురించి అడిగితే జర్నలిస్టులను బెదిరిస్తూ మీరు బాధ్యతారహితంగా అడగాలి అని అన్నారు కదా. ఎప్పటిదో కాదు, ఇవాళ ఉదయం ఇవ్వండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఇవాళ ఉదయమే సాయి లిఖిత అనే అమ్మాయి ఫుడ్ పాయిజనింగ్ వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోయింది ఈ అమ్మాయి. విద్యాశాఖ మంత్రి ఎవరు భరత్ గారు? రేవంత్ రెడ్డి గారే. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారిని అక్కడ ఉన్న మీడియా వాళ్ళు ఇప్పుడే కొన్ని గంటల ముందే కదా మీడియా వాళ్ళు గురుకుల పాఠశాలల పరిస్థితి గురించి అడిగితే, మీరు బాధ్యతారహితంగా మీరు ప్రశ్నలు అడగాలి, ఇవన్నీ కేవలం ఊహాజనితంగా మీరు సృష్టించి ఇవి చేస్తున్నారు అని దబాయించడం. మీ కుటుంబంలో అట్లాంటిది జరగలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఆ బాధ తెలియదు అనుకుంటా. ఇవాళ నిజంగా మనసు బాధేస్తున్నది రేవంత్ రెడ్డి గారు మాట్లాడే తీరు చూసి. ఏ విధంగా అయితే చిట్ చాట్ కూడా చూసినాం, ఆ చిట్ చాట్లు ఎందుకు మళ్ళా సపరేట్ గా మాట్లాడడం, అదేదో అది కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడేస్తే అయిపోతుంది కదా. నేను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అయితే అస్సలు యూజ్ చేయను భరత్ గారు, కానీ
క్రిమినల్ మెంటాలిటీ అనేది కనబడుతున్నది. ఐ హావ్ ఎవ్రీ రైట్ టు సే దిస్. ఎందుకు చెప్తాను నేను మీకు, ఇలా మెస్సీ విషయం మీదే మాట్లాడుతున్నారు, చేసుకోనివ్వండి, వాళ్ళ మనమన్ని పెట్టుకొని ఆడనివ్వండి, మేమేం మాట్లాడం. వారిలాగా వ్యక్తిగతంగా గతంలో ప్రెస్ మీట్లు పెట్టి కేటీఆర్ గారు కుమారుని గురించి మాట్లాడినాడు, అట్లా మేము ఇవాళ వరకు స్టేట్మెంట్ చేయలేదు. కానీ వాళ్ళ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు క్రిమినల్ థింకింగ్ ఇందులో ఉంది అని అంటే, కోర్టుల్లో జడ్జిలు అడుగుతారు వాట్ ఈస్ ద క్రిమినల్ మోటివ్ అని. అసూయ మాకు లేదు, అసూయ రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. అసూయ ఉన్నది కాబట్టి ఒక గొప్ప ఫార్ములా ఈ రేస్, రాష్ట్రానికి పెట్టుబడి వచ్చిన రేస్, రాష్ట్రానికి అమర్ రాజా బ్యాటరీస్ 9,000 కోట్ల పెట్టుబడి, ఒక ఆటెరో, ఒక అలాక్స్ లాంటి సంస్థలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టినాయి అప్పుడు మొబిలిటీ వీక్ పెడితే. కానీ అక్కసుతో అసూయతో మీరు ఏం చేసిర్రు, ఆ రేసుని మీరు ఆపేసిర్రు. దాని మీద కేసు పేరు మీద మీరు విచారణ చేపడుతున్నారు. కాళేశ్వరం మీద కేసీఆర్ గారి మీద విచారణ అని అంటారు, సిబిఐ కమిషన్లు అంటారు, ఈడీ అంటారు, ఇటు కేటీఆర్ గారి మీద ఇవన్నీ చేస్తూ మళ్ళా 7th గ్యారంటీ ప్రజాస్వామ్యం అంటే 6 గ్యారంటీలే కాదు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం. ఇలా మీడియా వాళ్ళు కూడా క్వశ్చన్ అడగలేరు. ఇంకొకటి, దావోస్ కి పోతారు, అక్కడ కేటీఆర్ గారి గురించి మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు చిల్లరగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇవాళ మేము ఎందుకు క్వశ్చన్ చేస్తున్నామంటే, అందరికీ కూడా సామాన్యులకు కూడా తెలుసండి, ఒక అంతర్జాతీయ మెస్సీ అనే ఒక స్టార్ ఆయన ఎక్కడ పడితే అక్కడ మ్యాచ్ ఆడలేడు భరత్ గారు. హిజ్ లెఫ్ట్ ఫుట్ ఈజ్ ఇన్షూర్డ్, ఇన్సూరెన్స్ ఉంది తనకు. 900 కోట్ల రూపాయలకు తన ఎడమకాలు, ఎక్కడ పడితే అక్కడ ఆడలేరు. కానీ ముఖ్యమంత్రి గారు మెస్సీని కూడా వాడుకోవాలి రాజకీయంలో, ఇక్కడ రాష్ట్ర రాజకీయంలో. అందుకే 5 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజాధనం ఖర్చు పెట్టి ఎంసీహెచ్ఆర్డీలో ఒక టెంపరీ మేక్ షిఫ్ట్ చేసి రోజు ఆర్సెనల్ యొక్క యూనిఫామ్ వేసుకొని చెడ్డీలు ధరించి రాష్ట్రానికి మొత్తం మీడియా కూడా లీకులు, వీడియోలు ఏంది ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆర్టీసీకి మొత్తం బొమ్మలు, ఛాంపియన్స్ ఫేస్ ఆఫ్. మెస్సీ వేరే టాపిక్, మనం పంచాయతీ ఎన్నికల గురించి లేదు అంటే ముఖ్యమంత్రి గారి గురించే మొత్తం. పంచాయతీ ఎన్నికల్లో ఆయన వాళ్ళ చిట్ చాట్ పెట్టి మాట్లాడింది కాబట్టి నేను ఇది చెప్పాలి మొత్తం. 5 కోట్లు ఖర్చు అవుతుందా ఫుట్బాల్ దానికి? వారి ప్రభుత్వ జియో చెప్తున్నది, ఎందుకు ఖర్చు అయిందో మాకు కూడా అదే అర్థమైతలేదు. ప్రభుత్వ జియో చెప్పింది 5 కోట్లు దాని మీద ఖర్చు పెట్టినారు. ఇంకోటి చెప్తా, దానికంటే తర్వాత ఎవరైనా ఆడుకుంటారు, రేవంత్ రెడ్డికే కాదు కదా పర్మనెంట్ గా. ఇప్పుడు ఫుట్బాల్ లో స్టేడియం పెట్టిన తర్వాత ఎవరైనా తర్వాత ఆడతారు, నెక్స్ట్ వేరే వాళ్ళు. ఎంసీహెచ్ఆర్డీ లో అందరు పోయి ఫుట్బాల్ ప్లేయర్స్ ఎక్కడ ఆడతారు సార్? ఎంసీహెచ్ఆర్డీ లో ఎక్కడ యాక్సెస్? ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కదా, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి వచ్చిన వాళ్ళు కూడా. అనేది ఏంటంటే పర్మనెంట్ స్ట్రక్చర్ ఒక ఫుట్బాల్ స్టేడియమే చేయండి, సంతోషపడతాం. అయిందా అట్లాంటిది ఏదన్నా? నిజంగానే మెస్సీ వచ్చినప్పుడు ఒక ఫుట్బాల్ స్టేడియమే చేసి ఓపెనింగ్ చేయించుంటే సంతోషపడతాం. గ్లోబల్ సిటీ డేరా నగర్ కూడా చూసినాం కదండి, 150 కోట్లతో ఖర్చు పెట్టి టెంటులు గింటులు, పాపం ఆఖరికి వాళ్ళు పెట్టిన కాంగ్రెస్ తల్లి విగ్రహం కూడా నేలపాలైన పరిస్థితి, మొత్తం పీకేసారు. అది హైటెక్స్ లో పెట్టినా లేకుంటే ఇంకెక్కడన్నా పర్మనెంట్ స్ట్రక్చర్ లో పెట్టినా అంత ఖర్చు అయ్యేది కాదు. అయితే ఈ ఛాంపియన్స్ ఫేస్ ఆఫ్ ఇదంతా పెట్టి మొత్తం రాద్ధాంతం నడిపించి ఆఖరికి చూస్తే మెస్సీ ఆడిండా? మెస్సీ ఆడాడు కూడా, ఎక్కడ కూడా ఆడలేదు. అందుకే మీరు చూడండి రేవంత్ రెడ్డి గారు పాసులు ఇచ్చేటప్పుడు కూడా అది సైకలాజికల్ మైండ్ సెట్ అండి. రేవంత్ రెడ్డి గారికి ఆట రాదని కాదు, ఇది వెరీ గుడ్ ఫుట్బాల్ ప్లేయర్, చాలా ప్రాక్టీస్ చేస్తుంటారు. 5-6 ఫీట్ లో కూడా ఎందుకు బాల్ పాస్ చేయలేదు అనుకుంటారు? ఎందుకంటే మెస్సీ కంటే నేను సుప్రీం, నేను మెస్సీని ఉరికిస్తున్నా. అది ఇంకోటి, ఆడని మెస్సీ కూడా ఇంతసేపు స్టేడియంలో ఇట్లా ఉరుకుతున్నాడు ఆ టైం స్పెండ్ చేయడానికి, ఇది తన యాటిట్యూడ్. ఇంకోటి చెప్తాను, ఎంత క్రిమినల్ థింకింగ్ అంటే, ఒక 3-4 పాపం గురుకుల పాఠశాలలో పిల్లలను పెట్టేసి వాళ్ళతో మీడియా మేనేజ్మెంట్ మీడియాతో మాట్లాడిపించి మనం అందరం ఏమనుకోవాలి, అని పాపం దళితులను గురుకుల పాఠశాల పిల్లలను ఆడిపించారు కదా అని. అసలు మెస్సీ ఆడనే లేదు ఆ మ్యాచ్. మా గంట చక్రపాణి గారు లాంటి వాళ్ళు ట్వీట్లు కూడా వేస్తారు, గురుకుల పాఠశాలలు వాళ్ళు మెస్సీతో ఆడిర్రు అనేది. కానీ అక్కడ విచిత్రం ఏంటంటే, ట్రోఫీ ఎత్తింది ఎవరు? ట్రోఫీ మెస్సీ నుంచి ట్రోఫీ తీసుకున్నది ఎవరు? రేవంత్ రెడ్డి గారి తమ్ముని కొడుకు, కొండల్ రెడ్డి గారి కొడుకు. అక్కడ ఇంకొక అదే ఆర్సెనల్ డ్రెస్ వేసుకున్న ఇంకొక అబ్బాయి ఎవరైతే టీషర్ట్ మీద రాపించుకున్నారో, సంతకం చేయించుకున్నారో, రోహిన్ రెడ్డి గారి కొడుకు. బాల్ పాస్ ఇచ్చారు కదా, మన్మడితో పాటు ఇంకొక బాల్ పాస్ చేసిన అబ్బాయి ఎవరు? రాజ్ ఠాకూర్ గారి కొడుకు. ఇదంతా ప్రైవేటుది, గవర్నమెంట్ కాదు, బద్నామైంది కదా. 10 లక్షల రూపాయలతో మెస్సీతో ఫోటో, 10 లక్షల రూపాయలు ఖర్చు అంటే ప్రైవేట్ సంస్థ నిర్వహించిన ప్రోగ్రామ్, ఎంటర్టైన్మెంట్. అప్పటి వరకేమో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళు, మీరు అన్న పాయింట్ వాళ్ళు రేజ్ చేస్తుంది ఏంటంటే, భద్రాచలం టెంపుల్లో అది ప్రభుత్వ కార్యక్రమం, అది ముఖ్యమంత్రి